భక్తుల సేవ ధర్మ ప్రచారం టీటీడీ చేయాల్సిన పనులివే. కానీ అలా జరుగుతోందా? రాజకీయ నిరుద్యోగులు, బడా బాబులు, పారిశ్రామికవేత్తలు, చివరకు పవర్ బ్రోకర్లు టీటీడీ బోర్డులోకి వస్తున్నారు. దీంతో సేవ, ధర్మం అనే పదాలకు అర్థం లేకుండా పోయింది. శ్రీవారి డాలర్ల మాయం దగ్గర నుంచి నకిలీ టోకెన్ల వ్యవహారం వరకు శ్రీనివాసుడి ప్రతిష్టను మంటగలిపింది ఉద్యోగులు, పాలకులే. ఈ పాపపు కార్యక్రమంలో అక్రమాలకు పాల్పడిన ఉద్యోగుల్ని వెనకేసుకొస్తూ ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. తిరుమల కొండ మీద ప్రతి చోట అవినీతి అక్రమాలు చాలా కామన్. కింది స్థాయి ఉద్యోగుల్లో పబ్లిక్ గా దోపిడీ కొనసాగుతూనే ఉంటుంది. ఇదేమిటి అని అడిగితే మా పై వాళ్లు తింటం లేదా, మేం తినద్దా అంటూ సిగ్గు సెరవు లేకుండా ఎదురు ప్రశ్నిస్తారు. ఉచితంగా గుండు చేస్తారని చెప్పినా 10, 20 సమర్పించుకోకపోతే తల నిండా ఘాట్లు పెడతారు. గంటల కొద్దీ క్యూలో నిల్చున్నా దొరకని రూములు డబ్బులిస్తే క్షణాల్లో వచ్చేస్తాయి. క్యూ కాంప్లెక్స్ లోనూ చెయ్యి తడిపామంటే ఎక్కువసేపు వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ఇక తిరుమల కొండ మీద ఏ వస్తువు ఎంఆర్పీకి దొరకదు. ఇవన్నీ విజిలెన్స్ అధికారులకు, టీటీడీ పాలకులకు తెలుసు. అయినా సరే ఎవ్వరూ పట్టించుకోరు. అసలు వాళ్ళకి అంత తీరుకుందో లేదో. ఈ విజిలెన్స్ వ్యవస్థ మీద విజిలెన్స్ లేదు, ఏదో పెద్ద నిఘా వ్యవస్థ, బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ అని చెప్పి టీటీడీలో ఈ ఎవరినైతే తప్పులు చేసే వాళ్ళని పట్టుకోవడానికి నియమించబడినటువంటి వాళ్ళే తప్పులు చేస్తుంటే దాన్ని ఏమీ ప్రశ్నించలేనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. దాంట్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అవసరమైన ఒక సిస్టమ్ని తీసుకొని రావాలి. అది ఒక అధికారి చేతిలో పెడితే కుదరదు, దానికి ఒక టీం ఉండాలి. తిరుమలలో సంచలనం సృష్టించింది శ్రీవారి డాలర్ల మాయం వ్యవహారం. 2006లో 5 గ్రాముల బరువున్న 300 బంగారు డాలర్లు మాయమయ్యాయి. అప్పట్లో పారు పత్తేదారుగా ఉన్న శేషాద్రే ఈ అక్రమానికి పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. అయితే సిబిసిఐడి విచారణలో ఆయనకు క్లీన్ చిట్ లభించింది. ఈ కేసు విచారణ రకరకాల మలుపులు తిరిగి ఒక్కరి మీద చర్య తీసుకోలేదు. కింది స్థాయి ఒకరిద్దరు సిబ్బందిని సస్పెండ్ చేసి మమా అనిపించారు. డాలర్లు ఏమయ్యాయి అన్న ప్రశ్న శేష ప్రశ్నగానే మిగిలింది. ఇదిలా ఉండగానే తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయంలో పూజారి స్వామివారి నగలు తాకట్టు పెట్టారు. స్వామివారికి సేవ చేయాల్సిన వారే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతుంటే ఇక దేవుడికి దిక్కెవరు? విజిలెన్స్ అధికారులు కానీ దీని మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేయండి. ఎవరు దీని వెనకాల పెద్దల హస్తం ఉందో గమనించండి. ఎంత పెద్ద ఉద్యోగైనా సరే వెంటనే సస్పెండ్ చేయండి. వాళ్ళ చేసిన తప్పుకి జీతాల్లో నుంచి రికవరీ చేసి వాళ్ళని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించినట్లయితే ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటాయి. 2 సంవత్సరాల క్రితం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లకు కూడా నకిలీలను తయారు చేసి లక్షల రూపాయలు స్వాహా చేశారు టీటీడీ ఉద్యోగులు. ఈ వ్యవహారంలో అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఎవ్వరికీ తెలియదు. తాజాగా లడ్డూ టోకెన్ల అక్రమాల విషయంలో లడ్డూలు తయారు చేసే పోటు ఉద్యోగులు నకిలీ టికెట్లపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్ళు లైట్ తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలీసుల ఉదాసీన వైఖరితో ఉద్యోగులే లడ్డూలను బహిరంగంగా అమ్మేందుకు తెగించారు. దళారులైతే బరి తెగించి రెచ్చిపోయారు. ఇటీవల శ్రీవారి ప్రసాదం బ్లాక్ మార్కెట్లలో విక్రయిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సిబ్బందిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. కోట్ల రూపాయలు టీటీడీకి నష్టం వస్తోంది, భక్తుడికి అందట్లేదు. మధ్య దళారులు కోట్ల రూపాయలు సంపాదించే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి తిరుపతి దేవస్థానం వ్యవస్థీకృతంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. బార్కోడింగ్ వ్యవస్థను తీసుకురావాలి. నిరంతరాయం క్రాస్ చెకింగ్ ఉండాలి. ఎక్కడిది ధైర్యం? ఉద్యోగులు ఎలా బరి తెగిస్తున్నారనే ప్రశ్నలకు సమాధానం సింపుల్. తిరుమలలో ఏదైనా అక్రమం వెలుగు చూడగానే ముందు ఉద్యోగ సంఘాలు, తర్వాత కుల సంఘాలు రంగంలోకి దిగుతాయి. అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా టీటీడీ ఉన్నతాధికారులపై ఒత్తిడి తేవడం, వెనకపోతే సమ్మె చేస్తామంటూ బెదిరించడం ఈ సంఘాలకు అలవాటుగా మారింది. ఈ సంఘాలకు రాజకీయ పార్టీలు వత్తాసు పలుకుతూ ఉండడంతో వారు ఆడింది ఆటగా సాగుతోంది. 6 నెలల క్రితం అక్రమాలకు పాల్పడిన 25 మంది ఉద్యోగులపై సస్పెండ్ వేటు వేయడంతో కుల సంఘాల నేతలు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి ఎవరిపైనా ఎలాంటి చర్య లేకుండా చేశారు. తాజా వ్యవహారంలోనూ నకిలీ టోకెన్లు సరఫరా చేసిన అక్రమార్కుల్ని కాపాడేందుకు ఉద్యోగ సంఘాల నేతలు తెరచాటు వ్యవహారాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులకు సంబంధించిన కుల సంఘాలు కూడా పార్టీల సాయంతో రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. రోజువారీ పాలనా వ్యవహారాలు, రాజకీయాలు, పార్టీల్లో నడిచే ఇలాంటి తెరచాటు వ్యవహారాలు ప్రపంచంలో అత్యున్నత ధార్మిక సంస్థలో జరగడం సిగ్గుపడాల్సిన విషయం. ఇలా వైకుంఠం సాక్షాత్తు శ్రీనివాసుడు వెలసిన చోటు, భూ దిగంతాల్లో అత్యంత పవిత్రమైన ప్రాంతం. అలాంటి చోట అవినీతి, అక్రమాల ఇంతకంటే పాపం మరోటుంటుందా? టీటీడీ పాలకులు, ఉద్యోగులు, వీలైతే ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. ఇవాల్టి స్టోరీ బోర్డ్ చూస్తూనే ఉండండి. NTV.